ఈ రోజు వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో పూర్వ ఫాల్గుని నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రం గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం. ఈ నక్షత్రంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే ఎందుకు దీనిలో జన్మించారు, వీళ్ళ జీవిత గమనం అనేది ఎటువైపు ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా ఈ నక్షత్రం అనేది కర్కాటక రాశిలో చంద్రుడు 13 డిగ్రీలు 20 సెకండ్ల నుంచి 26 డిగ్రీలు 40 సెకండ్ల వరకు ఉన్నప్పుడు ఫామ్ అవుతుంది. దీనికి సంబంధించిన 4 పాదాలు మనకి ఈ కర్కాటక రాశిలోనే ఉంటాయి. అలాగే నక్షత్రానికి అధిపతి శుక్రగ్రహం. అధిదేవత ఎవరంటే భగవానుడు. అధిదేవత అయిన భగవానుడు గురించి మనం కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఈ నక్షత్రం వారి గురించి మనం దాదాపు తెలుసుకున్నట్లే. భగ అంటేనే లక్ష్మి, సంపద అని అర్థం. ఈయన అతిథిదేవ కుమారుడు. అలాగే మనకున్న 12 సూర్యదేవతల్లో ఒకరు ఈయన. ప్రతి దేవుడికి ఒక కర్తవ్యం ఉంటుంది కదా, అలాగే ఈయన కర్తవ్యం ఏంటంటే మనుషులకు కానీ దేవతలకు కానీ సుఖాలు, సంపద, వైవాహిక సుఖాలు, అదృష్టం, సమాజంలో గౌరవం వీటన్నిటికీ ఈయన ఆధిపత్యం వహిస్తాడు. ఈయనకు సంబంధించి మనకు పురాణాల్లో ఒక స్టోరీ ఉంది. ఈ భగవానుడు అంతకుముందు ఎలా ఉండేవాడంటే ఎవరికైనా సంపద, అదృష్టం, ఐశ్వర్యం, సమాజంలో గౌరవం వీటన్నిటిని వాళ్ళు ఎటువంటి వాళ్ళు అని ఆలోచించకుండానే ఇచ్చేస్తూ ఉండేవాడు. సో దాని కారణంగా ఒకనొక సందర్భంలో ఏమైందంటే దక్షయజ్ఞం జరుగుతున్నప్పుడు శివుణ్ణి ఆహ్వానించలేదని సతీదేవి అక్కడికి వచ్చి నీలాప నిందలు పొంది అలాగే శివుని కూడా అవమానించడం జరుగుతుంది, ఆమె యొక్క తండ్రి అయిన దక్ష ప్రజాపతి. సో దాని కారణంగా అవమానంతో ఆమె అగ్నిసాక్షిగా ఆమె దేహాన్ని త్యజిస్తుంది. దీనికి ఆగ్రహించిన పరమేశ్వరుడు వీరభద్రస్వామిని పంపి ఆ దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి సకల దేవతల్ని దక్ష ప్రజాపతితో కలిపి శిక్షించడం జరుగుతుంది. సో ఆ యజ్ఞంలోనే ఇక్కడ భగవానుడు ఉంటాడు. ఆ విధంగా శిక్షించే క్రమంలో ఆయనకి ఏమైందంటే ఆయన కళ్ళు 2 పోవడం జరుగుతుంది అనమాట. ఈ స్టోరీని బట్టి మనమే అర్థం చేసుకోవచ్చు అంటే అందరికీ రావాల్సిన సుఖాలు, సంపద, అదృష్టం అనేది ఓన్లీ వాళ్ళు చేసే మంచి కర్మల్ని ఆధారంగా ఆయన ఇవ్వడం అనేది జరుగుతుంది. సహజంగా అందుకే ఈ నక్షత్రంలో పుట్టిన వారికి జీవితాన్ని మనం ఆస్వాదించాలి, ఎంజాయ్ చేయాలి, అలాగే 10 మందితో మనం సత్సంబంధాలు కలిగి ఉండాలి, అందరినీ ప్రేమించాలి అని ఈ ఉద్దేశాలతో వాళ్ళు ఎక్కువగా ప్రేమకి, రిలేషన్స్కి వాల్యూ ఇచ్చే పర్సన్స్గా ఉండేలాగా వాళ్ళ ప్రవర్తన విధానం అనేది ఉంటుంది. ఎవరైతే ఈ పూర్వ ఫాల్గుని నక్షత్రంలో జన్మిస్తారో వాళ్ళ లైఫ్ అంతా వీటి చుట్టూనే తిరుగుతుంది అనమాట. అంటే ప్రేమ అవ్వచ్చు, అదృష్టం అవ్వచ్చు, సంపద అవ్వచ్చు, బంధుత్వాలు అవ్వచ్చు, భోగాలు అవ్వచ్చు. వాళ్ళ యొక్క ప్రధాన జీవిత లక్ష్యమే మనం ఏ విధంగా ప్రేమించాలి, మన సంతోషాన్ని ఏ విధంగా పంచుకోవాలి, బంధుత్వాన్ని ఎలా కాపాడుకోవాలి, మన జీవితంలో లభించే భోగాలకి బాధ్యతని రెండింటినీ ఎలా సమతుల్యంగా బ్యాలెన్స్ చేయాలి అనే విషయంలోనే వాళ్ళ జీవితం అనేది ముందుకెళ్ళడం జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఈ నక్షత్రం వారికి శుభ ఫలితాలు రావాలంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ వీళ్ళు సక్రమంగా ఒక పద్ధతిగా ధర్మంగా ఆచరించాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ చంద్రుడు పాజిటివ్గా ఉంటూ ఈ నక్షత్రాధిపతి అయిన శుక్రుడు కూడా మనకి పాజిటివ్గా కనుక ఏ లగ్నం వరకైనా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ నక్షత్రంలో జన్మించడానికి ఎక్కువగా పాజిటివ్గా ఫలితాలు అనేవి ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఈ విధంగా ఎప్పుడైతే పుబ్బా నక్షత్రంలో పుట్టిన వారికి అక్కడ నక్షత్ర దోషం కానీ చంద్రుడి యొక్క ఎఫ్లిక్షన్, శుక్రుడి యొక్క ఎఫ్లిక్షన్ కనుక లేకుండా కనుక ఉన్నట్లయితే ఆ జాతకులు అనేవాళ్ళే డిఫాల్ట్గా మంచి అట్రాక్టివ్ పర్సనాలిటీ కలిగి ఉంటారు. అందరి నుంచి ప్రేమాభిమానాలు పొందే కెపాసిటీ అనేది వాళ్ళకు ఉంటుంది. అనేక రకాల కళలు అనేవి వీళ్ళలో ఉంటాయి. అంటే మంచి క్రియేటివిటీ అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు. వీటిల్లో ఖచ్చితంగా ఏదో ఒక మంచి స్కిల్ అనేది వీళ్ళకి ఉంటుంది. ఓన్లీ స్కిల్స్ మాత్రమే కాదు, వీళ్ళు మాట్లాడే విధానం అనేది కూడా చాలా వినసొంపుగా అట్రాక్టివ్గా ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. వీళ్ళ జీవిత సిద్ధాంతం అనేది ఎలా ఉంటుందంటే ప్రేమకి, బంధుత్వాలకి వాల్యూ అనేది ఇచ్చి మనం జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అనే విధంగా వీళ్ళు ఉంటారు. అక్కడ మనకి ఎటువంటి నెగిటివ్ గ్రహాలకు ప్రభావం లేకుండా కనుక ఉన్నట్లయితే ఆ విధంగానే వీళ్ళ జీవితం అనేది సుఖాలతో, సంతోషాలతో ముందుకెళ్తుంది. ఇదే విషయాన్ని మనం ప్రాక్టికల్గా ఒక చాట్ ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. నేను ఎక్కడైతే మిథున లగ్నాన్ని తీసుకున్నానో అలాగే వాళ్ళ యొక్క రాశి అనేది కర్కాటక రాశి, అందులోనూ మనం ఈ పూర్వ ఫాల్గుని నక్షత్రాన్ని తీసుకున్నాము. ఒకవేళ ఈ నక్షత్రాధిపతి అయిన శుక్రుని మనం ఇక్కడ 5వ స్థానంలో తీసుకున్నాము. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ద్వితీయంలో అక్కడ చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, అలాగే నక్షత్రాధిపతి అయిన శుక్రుడు కూడా 5వ స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు. సో ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో 2 స్వక్షేత్రాల్లోనే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పర్సన్స్ అనే వారిలో మనకి ఈ పుబ్బా నక్షత్రానికి సంబంధించిన లక్షణాలన్నీ బలంగా పాజిటివ్గా మనకు కనిపిస్తాయి. ఓన్లీ ఈ విధంగా శుక్రుడు స్వక్షేత్రంలో ఉండక్కర్లేదు, కేంద్రాల్లో ఉన్న కోణాల్లో ఉన్నా కూడా చాలా వరకు మంచి విషయమే. కాకపోతే ప్రధానంగా ఉండాల్సిన రూల్ ఏంటంటే ఆ నక్షత్రాధిపతి అయిన శుక్రుడికి కానీ ఇక్కడ చంద్రుడికి కానీ ఎటువంటి ఎఫ్లిక్షన్స్ అనేవి ఉండకూడదు. అంటే రవిగ్రహంతో అసంగతం పొందడం, పాపగ్రహాల చేత బలంగా
కలవడం, రాహుకేతు యొక్క ప్రభావం అనేది వాళ్ళ మీద ఉండడం, అలాగే ముఖ్యంగా దుస్థానంలో పడడం, ఇటువంటివి కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ నక్షత్రానికి సంబంధించిన ఫలితాలన్నీ వీళ్ళకి ఆపోజిట్లో వస్తాయి. అంటే సుఖ సంతోషాలన్నీ వాళ్ళ జీవితంలో ఎక్కువగా లేకపోవడం, సుఖాల కన్నా ఎక్కువ కష్టాలే వాళ్ళకి మిగలడం, రిలేషన్స్ అన్నీ ఏమీ వర్కౌట్ అవ్వకుండా ఒంటరిగా మిగిలిపోవడం, ఒకవేళ రిలేషన్లో ఉన్నప్పటికీ ఒంటరితనంగా ఫీల్ అవ్వడం, ఈ విధంగా ఎఫ్లిక్షన్ పొందితే నెగిటివ్ ఫలితాలు మనకు వస్తాయి. ఇటువంటి నెగిటివ్ ఫలితాలు మాత్రమే కాకుండా ఒకవేళ ఏదైనా బలంగా పాపగ్రహాలు అనేవి చంద్రుడితో కానీ శుక్రుడితో కానీ కలిసినట్లయితే ఎప్పుడైతే మన నక్షత్రానికి నక్షత్రాధిపతి అనే వాడికి ఎఫ్లిక్షన్ అనేది వస్తుందో టోటల్గా ఆ పర్సన్స్లోనే మనకి నెగిటివ్ క్యారెక్టర్ అనేది కనిపించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి సో ఆ విధంగా వాళ్ళ క్యారెక్టరే ఒక్కోసారి కంప్లీట్గా మారిపోతుంది. దీని కారణంగా వాళ్ళకి ఎక్కువగా బద్ధకం అనేది అలవాటు అవ్వచ్చు, లేకపోతే సుఖాలకు ఎక్కువగా అలవాటు పడేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. కష్టపడే తత్వాన్ని కోల్పోతారు, జీవితంలో ఎటువంటి రెస్పాన్సిబిలిటీని తీసుకోకపోవడం, పొగడ్తల కోసం ప్రశంసల కోసం ఆరాటపడడం, ఇటువంటి సైడ్ ఆఫ్ క్యారెక్టర్ని కూడా మనం ఈ పూర్వ ఫాల్గుణ నక్షత్రంలో చూడొచ్చు. సో దానికి మనం ప్రత్యేకంగా ఇంకో చాట్ ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. దీనికోసం మనం అయితే సింహలగ్నాన్ని తీసుకున్నాము. అలాగే వేయంలో శుక్ర చంద్రుడి యొక్క కలయిక ఉంది. సో చంద్రుడు ఇక్కడ ఈ డిగ్రీలో ఉంటే మనకు పుబ్బా నక్షత్రం ఫామ్ అవుతుంది కదా. కాకపోతే ఇక్కడ నక్షత్రాధిపతి అయిన శుక్రుడు మాత్రం 10 డిగ్రీలో ఉన్నాడు. అంటే అది ఈ పుబ్బా నక్షత్రం కిందకి రాదు, అది మకా నక్షత్రం కిందకు వస్తుంది. ఆ మకా నక్షత్రానికి ఆధిపత్యం పొందిన కేతు అక్కడ మనకి అష్టమంలో ఉన్నాడు. వ్యయాధిపతి అయిన చంద్రుడు వేయంలో ఉంటూ విపరీత రాజయోగాన్ని ఫామ్ చేసినప్పటికీ ఆ నక్షత్రాధిపతి అయిన శుక్రుడికి అక్కడ కేతుతో సంబంధం వచ్చింది. అలాగే దుస్థానమైన 12వ స్థానంతో సంబంధం అనేది వచ్చింది. పోనీ శుక్రుడు 12లో ఉన్నప్పటికీ ఆ నక్షత్రాధిపతి అయిన కేతు సరిగ్గా ఉన్నాడంటే ఆయనేమో ఇంకో దుస్థానమైన అష్టమంలో ఉన్నాడు. సో ఇక్కడ ఏమైందంటే కంప్లీట్గా దుస్థానాలు యాక్టివేషన్లోకి వస్తున్నాయి. ఎవరికైతే జనరల్గా శుక్రుడు వ్యయ స్థానంలో ఉంటారో ఆ పర్సన్స్ అనేవాళ్ళు విపరీతంగా ఖర్చు పెడతారు. ఒక్కోసారి వాళ్ళు ఖర్చు పెట్టే తీరు అనేది ఏ విధంగా ఉంటుందంటే సేవింగ్స్ అనే మాటే వాళ్ళకి తెలియదు అనే విధంగా ఉంటుంది. ఇటువంటి కాంబినేషన్స్ కనుక ఉన్నట్లయితే ఇందాక నేను చెప్పిన నెగిటివ్ లక్షణాల్లో ఖచ్చితంగా కొన్నైనా మనకి ఈ పర్సన్స్లో కనిపిస్తాయి. అది ఏవైనా అవ్వచ్చు, ఎక్కువగా బద్ధకంగా ఉండొచ్చు, అధికంగా ఖర్చు పెట్టడం అవ్వచ్చు, భోగాలకి లగ్జరీకి బాగా అలవాటు పడడం, రెస్పాన్సిబిలిటీ అసలు తీసుకోకపోవడం, ఈ విధంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫైనల్గా ఈ పూర్వ ఫాల్గుణ నక్షత్రం వారికి శుభ ఫలితాలు కలగాలంటే ఈ ప్లేస్మెంట్తో ఎటువంటి సంబంధాలు లేకుండా ఆ పర్సన్స్ అనేవాళ్ళు జెన్యూన్గా వాళ్ళు కష్టపడి జీవితంలో సుఖాలను అనుభవించడం, ఎవరిని ఎటువంటి మోసం చేయకుండా మంచి కర్మలు కనుక చేసి ప్రధానంగా లవ్ అండ్ రిలేషన్స్లో న్యాయంగా ధర్మంగా ఉండడం, ఇటువంటి కర్మలు కనుక చేసినట్లయితే వాళ్ళ జీవితం అనేది అభివృద్ధి పదంలో వెళ్ళేదానికి, అలాగే సొసైటీలో మంచి రెస్పెక్ట్ని, నేమ్ అండ్ ఫేమ్ని పొందేదానికి అవకాశాలు ఉంటాయి. ఇది స్వయంగా నేనైతే చెప్పట్లేదు, ఈ నక్షత్రానికి అధిపతి అయిన భగభగవానుడు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఆయన ఆ దక్షయజ్ఞంలో నేత్రాలను పోగొట్టుకుని ఆయన జ్ఞానోదయం కలిగిందో అప్పుడు ఆయన ఓన్లీ మంచి కర్మలు చేసిన వారికి మాత్రమే ఈ విధంగా ఇటువంటి సంపదను కానీ, సుఖాలను కానీ, లగ్జరీని కానీ, సంతోషాన్ని కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది పూర్వ ఫాల్గుణ నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రం వారి గురించి. ఈ వీడియోకి సంబంధించిన అన్ని విషయాలు నేను మీతో క్లియర్గా చెప్పినట్టే భావిస్తున్నాను. ఇంకా మీకు దీనికి సంబంధించిన విషయంలో మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో ఎవరైనా పూర్వ ఫాల్గుణ నక్షత్రం వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే నేను చెప్పిన పాయింట్స్ అనేవి ఎంతవరకు మ్యాచ్ అయ్యి, ఏ అంశాల్లో బాగా మ్యాచ్ అయ్యి అనే విషయాన్ని తెలియజేస్తే ఈ కంటెంట్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో అనేది మీకు నచ్చితే మాత్రమే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీరు ఎవరైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలనే ఉద్దేశం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మనం కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.